బెంగళూరు అంటే ఐటీ కంపెనీలకు కేర్ ఆఫ్ గా చెప్తుంటారు. అలాంటి నగరంలో ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి కిలోమీటర్ల ప్రయాణానికే గంటల సమయం పడుతుంటుంది. ఈ క్రమంలో బెంగళూరు మెట్రో అక్కడి ప్రజలకు ఒక వరం లాంటిదని చెప్పాలి. రష్ గా ఉన్నా త్వరగా తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. అయితే ఇటీవలి ఆ మెట్రో కూడా ప్రయాణికులకు హ్యాండ్ ఇచ్చింది. నగరంలో మంగళవారం సాయంత్రం ఐటీ ఉద్యోగులకు, సామాన్య ప్రయాణికులకు మెట్రో రైలు నరకం చూపించింది. అత్యంత కీలకమైన పర్పుల్ లైన్ లో ఊహించని విధంగా సాంకేతిక లోపం తలెత్తింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే పీక్ అవర్స్ లో సాంకేతిక లోపం జరిగి మెట్రో ఆగిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు స్టేషన్ లోనే చిక్కుకుపోయారు. రైళ్లు నిలిచిపోవడంతో అధికారులు ప్రయాణికులను కిందికి దిగిపోవాలని చెప్పారు. ఒక్కసారిగా జనాలు రోడ్లపైకి రావడంతో క్యాబ్లు, ఆటోలు దొరకక తీవ్ర గందరగోళం నెలకొంది. చివరికి ఇంటికి వెళ్లడానికి దారి లేక సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ రోడ్డుపై వెళ్లే లారీలు, ట్రక్కులు ఎక్కారు. వారు ఇలా ప్రయాణించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే సరిగ్గా మంగళవారం సాయంత్రం 6:30 సమయంలో కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ వద్ద ఒక రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ పర్పుల్ లైన్ అనేది బెంగళూరులోని ప్రధాన ఐటీ కారిడార్ అయిన వైట్ ఫీల్డ్ ను నగరంలోని మిగతా ప్రాంతాలతో కలుపుతుంది. రైలు నిలిచిపోవడంతో ఈ లైన్ పరిధిలోని మెట్రో స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. కిలోమీటర్ల మేర పొడవైన క్యూ లైన్లు కనిపించాయి. ఆ తర్వాత అధికారులు కొంతవరకు సర్వీసులను పునరుద్ధరించి ఎంజీ రోడ్ నుండి వైట్ ఫీల్డ్ మధ్య మాత్రమే పాక్షికంగా రైళ్లను నడిపారు. అయినప్పటికీ రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో మెట్రో స్టేషన్లు, నగర రోడ్లు అన్ని ట్రాఫిక్ జామ్లతో స్తంభించిపోయాయి. ఈ దారుణ పరిస్థితులపై బెంగళూరు ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బెంగళూరులో మెట్రో లోపాలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయాయని, మెట్రో ఆగిపోయిన ప్రతిసారి నగరం మొత్తం నరకంగా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేస్తూ వేలకు వేలు పన్నులు కట్టే ఐటీ నిపుణులు రాత్రిపూట ఇళ్లకు వెళ్లడానికి లారీలు ఎక్కాల్సి రావడం సిగ్గుచేటని, ఈ వ్యవస్థను ప్రజలు ఎంతకాలం భరించాలని జనాలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలా రోడ్లపై ఊహించని రద్దీ పెరగడంతో ఆటో డ్రైవర్లు ఇష్టమొచ్చినట్లు ప్రయాణికులను తిరస్కరించారు. క్యాబ్ యాప్స్ అన్ని క్రాష్ అయ్యాయి. మరోవైపు మెట్రో సాంకేతిక సిబ్బంది రాత్రంతా శ్రమించి రిపేర్ పనులు చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ సాంకేతిక లోపాన్ని పూర్తిగా సరిచేసినట్టు మెట్రో అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పర్పుల్ లైన్ లో రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. అయితే ప్రపంచ స్థాయి టెక్ సిటీగా పేరున్న బెంగళూరులో అత్యవసర సమయాల్లో ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం, రవాణా శాఖ దారుణంగా విఫలమయ్యాయని సిటిజన్స్ గ్రూప్స్ మండిపడుతున్నాయి.